హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ఆర్ ఎంబ్రో సొల్యూషన్స్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. చాలామంది అయితే నన్ను డౌట్స్ అడుగుతున్నారు. ఫ్రేమ్ సెంటరింగ్ అనేది చేయకుండా డిజైన్ అనేది స్టార్ట్ చేస్తుంటే ఫ్రేమ్ ఓవర్ ద బార్డర్ అయితే అయిపోతుందన్నమాట. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో మీకు వచ్చే కాన్సెప్ట్ అయితే మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. మనమైతే చూడొచ్చు, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ని సెంటర్ పాయింట్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ నేను మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తాను. మెషిన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఆఫ్లో ఉన్నప్పుడు మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా తెలియకుండా కదిపేయచ్చు ఫ్రేమ్. బట్ అలా కదిపిన తర్వాత మళ్ళీ మెషిన్ ఆన్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఫ్రేమ్ సెంటర్ అనేది చేసుకోవాలి. మనకు అది కదిలిందా లేదా అనేది మనకైతే నాలెడ్జ్ ఉండదు. సో కానీ మనం ఫ్రేమ్ అనేది సెంటర్ చేసుకుంటేనే మీకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆర్ అదర్వైజ్ మీరు మళ్ళీ ట్రేసింగ్ వేసుకున్నప్పుడు ట్రేసింగ్ కరెక్ట్గానే కనిపిస్తుంది, బట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఫ్రేమ్ ఓవర్ ద బార్డర్ అని వచ్చేసి ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు చూడొచ్చు, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. 4th పాయింట్లో మనకి ఫ్రేమ్ సింబల్ ఉంటుంది కదా, దాంట్లోకి అయితే వెళ్దాము. వెళ్ళి ఒక చిన్న బూటీ అయితే సెలెక్ట్ చేసుకుందాము. ఆ చిన్న బూటీ సెలెక్ట్ చేసుకొని మనం స్క్రీన్ అయితే లాక్ చేసుకోవాలి. మనకి సెకండ్ ఆప్షన్తో అలా ఏం పని ఉండదు. ఇంకా డైరెక్ట్గా 4th ఆప్షన్లోకి వెళ్ళి అయితే మనం జస్ట్ చూడండి, ఇది మిడ్ పాయింట్లో కనిపిస్తుంది స్క్రీన్లో, బట్ ఇక్కడ ఫ్రేమ్లో వచ్చేసి చూడండి వన్ సైడ్లో లెఫ్ట్కి కనిపిస్తుంది. సో మనకి మెషిన్కి ఆఫ్లో ఉన్నప్పుడు ఏమీ తెలియదు కాబట్టి మనము చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ ఫ్రేమ్ సెంటర్ అనేది చేసుకుంటే దాని అలైన్మెంట్ పాయింట్ అనేది దానికి తెలుస్తుంది అనమాట. చూడొచ్చు మీరు, ఇది ఫస్ట్ నీడిల్లో కనిపిస్తుంది. సో మీ అందరికీ క్లియర్ అర్థమవుతుంది కదా. ఫ్రేమ్ అనేది మనం ఇలా రైట్ సైడ్ జరిపాం కాబట్టి అది పాయింట్ అనేది మారిపోయింది. బట్ స్క్రీన్లో వచ్చేసి మనకి ఏ పాయింట్ కనిపిస్తుంది? మిడ్ పాయింట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడండి, స్క్రీన్లో మనం జస్ట్ ట్రేసింగ్ వేస్తాం కదా, అదే దాంట్లో పైన నన్ ఫ్రేమ్ అని కానీ లార్జ్ ఫ్రేమ్ అని కానీ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి 800/500 మీరైతే క్లిక్ చేస్తే టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా ఫ్రేమ్ అనేది ట్రేస్ చేసుకుంటుంది. ఆ ట్రేసింగ్ చేసుకునేటప్పుడు మనకి మిడ్ పాయింట్ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనం ఎక్కడ వర్క్ చేసినా ప్రాబ్లం లేదు. ఫ్రేమ్ అనేది మిడ్ పాయింట్ వచ్చిన తర్వాత మనం ఏ కార్నర్లో ఫ్రేమ్లో ఎక్కడైనా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ చూడండి, మనకి స్క్రీన్లో కనిపించే బూటీ మిడ్లోనే ఉంది, ఇక్కడ స్క్రీన్లోని ఫ్రేమ్లో కూడా మిడ్లోనే ఉంది. సో ఇప్పుడు మనం దాన్ని ట్రేసింగ్ వేయాలి అంటే 3rd ఆప్షన్ జస్ట్ చూడండి, కాషన్ ఏమొచ్చిందో, కన్ఫర్మ్ మూవ్ ఫ్రేమ్ అలాంగ్ విత్ డిజైన్ బార్డర్, బీ కేర్ఫుల్ అని వచ్చింది. సో దాన్ని కదిలేటప్పుడు మనం దానికి అడ్డు కానీ ఏమీ పెట్టకూడదు. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఫ్రేమ్ ఓవర్ ద బోర్డర్ అనే ఆప్షన్ని మనం ఇట్లా అయితే రెస్క్యూ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో అయితే మీ అందరికీ ఇది యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.